బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం ఈ పదార్థాలతో, ఈ వస్తువులతో, ఈ అలంకరణ వస్తువులతో మీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి. పూజలకి ఇవన్నీ మనకి అవసరమే చాలా ప్రతిరోజును అని ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి గుర్తు చేద్దామమ్మా. తప్పకుండా అమ్మా. అంటే శ్రావణ మాసమే కాదు నాన్న, ప్రతిరోజు ఒక సుహాసినికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, శ్రావణ మాసంలో ఏదైతే శ్రావణ శుక్రవారం రోజు మనం ఏం పాటిస్తామో అది ప్రతినిత్యం ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. ఇప్పుడు శ్రావణ మాసంలో ఏదైతే అమ్మవారికి మనం పూజ చేయాలని పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ దేవుడి కోసం తపన పడుతూ ఆ రోజంతా ప్రసాదాలు అమ్మ ఇది బాగా రావాలి, ఇది బాగా వస్తుందో రాదో అని రుచి కూడా చూడకుండా చేస్తారు కదా. అమ్మో ఇందులో సరిపోతుంది తెలిసి జాగ్రత్తగా వేసుకోవాలి, లెక్క గొలుస అంత శ్రద్ధ బాధ్యతగా ఎంతో చక్కగా చేస్తారు అమ్మవారికి. ఆ చక్కదనం అనేది ప్రతిరోజు ఇంట్లో ఉంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి రోజు వరాలు ఇచ్చిన ఆవిడ ప్రతిరోజు ఇస్తుంది మరి. ఎందుకంటే మహాలక్ష్మి ఎక్కడ ఇంట్లో ఇల్లాలు నవ్వుతూ ఉంటుందో అక్కడ ఆవిడ ఉంటుంది, ఎక్కడ వాదించుకుంటారో అక్కడ ఆవిడ ఉండదు. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్నావు అనుకోండి, ఇక అక్కడ సిరి నిలబడదంట, వెళ్ళిపోతుంది ఆవిడ. నాకెందుకు ఇక్కడ అసలు ఇక్కడ ఏం పని ఉంది అసలు అని చెప్పి అనుకోండి. అందుకని శ్రావణ మాసంలో ఇలాంటి జరగకుండా చాలు. ఇప్పుడు ప్రతిరోజు చేయొద్దనంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో అందరూ చాలా వరకు మారిపోయారు మనుషులు. ఒకప్పుడైతే చక్కగా భర్తకి కాళ్ళ నమస్కారం చేయమన్నా, ఎదురు రమ్మన్నా, కాళ్ళు కడగమన్నా చాలా ఆనందంగా చేసేవాళ్ళు. ఇవాళ వరలక్ష్మి రోజు ఒక్కరోజు చేస్తారు, ఆ ఒక్కరోజు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు మామూలుగా కాళ్ళు కడుగుతుంది మరే. సో అందుకని అదొక వాళ్ళకి ఆ ఒక్కరోజు చేస్తే అదేదో మొత్తం సంవత్సరం అంతా వచ్చిందని అనుకుంటున్నారు కనుక ప్రతిరోజు ఏంటంటే శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి ఇంట్లో ఇల్లాలో నవ్వుతూ ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు మన 41 రోజులు దీక్ష అంటాం కదన్న, అలా దీక్షలాగే తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో. ఎందుకంటే ఒక్క వరలక్ష్మి రోజు ఒక్కరోజు బాగుండి చేసేసుకుంటే మిగతా రోజు అన్నీ అరుచుకుంటామంటే ఆ ఒక్కరోజు కావాల్సిన పుణ్యం మనకు వస్తుంది. మరి చేయకుండా పనులు ఉంటాయి కదా. మరి శ్రావణ మాసంలో కార్తీక మాసము, మార్గశిర మాసము, ఆశ్వీజ మాసాల్లో కొన్ని పనులు ఆడవాళ్ళు చేయకుండా పనులు ఉంటాయి. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కదా. అవన్నీ మనం మళ్ళీ కర్మ, మనం చేసుకునే కర్మలు అన్నమాట ఇవన్నీ. సో మనం చేసుకునే కర్మల్లో ఒక కర్మ ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం ఆచరించి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ మొదలవ్వాలి ప్రారంభం. అది అమ్మవారి దగ్గర కొంచెం చదవట్లేదు, స్నానం చేసేసరికి మహాలక్ష్మి అష్టకం కాస్త నోటికి వచ్చేస్తాయి. ఎవరికైనా 8 శ్లోకాలు, పెద్ద కష్టం ఉండదు. నేర్చుకున్నారంటే లేవగా స్నానం చేయగలను, పసుపు వేసుకుని నీళ్ళల్లో కాస్త పసుపు స్నానం రోజు చేసుకోవాలి శ్రావణ మాసంలో. ఈ పసుపు స్నానం చేయడం వల్ల ఏంటంటే మనసుకి ఏ విషయమైనా అంత తొందరగా రియాక్ట్ అయ్యే గుణం రాదు. ఓకే. ఈ పసుపుతో స్నానం చేయడం వల్ల, అంటే పసుపు వేసుకొని పసుపు తినమని చెప్పింది ఎందుకంటే కాస్త ఆలోచన శక్తి పెరుగుతుంది మనకి. సో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు కోపంగా మాట్లాడాలి, ఎందుకు ఆవేశం రావాలి అనే దాని మీద కొంచెం ఆలోచిస్తాం, కాస్త ఆగుతారు. ఆ చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని లేదా మొహాన్ని రాసుకొని స్నానం చేస్తే చాలా విశేషం. శ్రావణ మాసంలో ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందు రోజు శుభ్రం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ముందు రోజు కూడా చేసేసుకోవచ్చు. శ్రావణ మాసమే చేసుకోవాలని లేదు, ఏదో మాసమే చేస్తే ఆ మాసానికి అంతా ఉంటుందని ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే దేవుడి రూమ్లో మనకి ఎప్పుడైనా కొంత ఆయిల్ వెలిగింది అనుకోండి, వెంటనే క్లీన్ చేసేవచ్చు. అది శుక్రవారం అని, శనివారం అని, గురువారం అని ఏం ఆలోచించట్లేదు, ఓకే వెంటనే తీసి తుడిచేయాలి. ఎందుకంటే శుభ్రంగా లేకపోతే మనం ఉండలేం కదా. అలా అమ్మవారు ఎలా ఉంటుంది. చాలామంది అంటే అయ్యో వాళ్ళు శుక్రవారం కదా, శనివారం చేయాలి కదా, లేదా బుధవారం చేయాలి కదా అని ఆగుతారు. అలా ఏమదు, పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి దేవుడి రూమ్ని. ఎంత అందంగా ఉంచితే అంత ఆవిడ అంత ఆనందంగా ఉంటుంది మన ఇంట్లో. సో అందుకని దేవుడి రూమ్ విషయంలో ఆ ముందు రోజు వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేసుకోవచ్చు. అది శుక్రవారం రోజు వస్తుంది కనుక శుక్రవారం తుడుచుకోకూడదు, శుక్రవారం బుద్ధులు దులుపుకోకూడదు. నిజమే, ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మి గుమ్మంలోకి వస్తుంది. పొద్దున్న 6 గంటలకి ఆవిడ వచ్చే వేళలు పొద్దున్న 6, సాయంత్రం 6 గంటలకంట. ఈ 6 గంటలకి ఎవరైతే వాకిట్లో ఎంత అందమైన ముగ్గు వేస్తారో ఆ ముగ్గు చూసి వస్తుందండి ఇంట్లోకి. అందుకే పూర్వం అందరూ ముగ్గులు పోటీల్లో వేసేవాళ్ళు, ముగ్గులు పోటీలు కూడా నడిచేవి మనకి, ముగ్గులు పోటీలు ఉండేవి. ఇప్పుడు ఏం లేవు కానీ ముగ్గులు ఎంత బ్రహ్మాండ ముగ్గులు అంటే అంత పెద్ద 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 ముగ్గులు వేసేవాళ్ళు. ఎంత బాగా అందంగా ముగ్గు ఉంటుందో, ఎంత బాగా ముగ్గు వేస్తారో ఆ ఇళ్ళలో అంత అందంగా ఉంటుందని అర్థం. అంటే ఆవిడ అంత వినయంగా, అంటే అందం అంటే ఒక బాహ్య సౌందర్యం కాదు, వాళ్ళ వినయం, విధేయత, ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితము, పిల్లలతో మంచిగా సౌమ్యంగా మాట్లాడడము, ఇంట్లో అన్ని విషయాల్ని సౌమ్యంగా తీసుకోవడము, సమతుల్యంగా మాట్లాడడం ప్రతి విషయాన్ని, ఇలా చేసేదే అందం అనమాట. అలా ఏ ఇంట్లో ఉంటుందో అది జరుగుతుంది. సో శ్రావణ మాసంలో ముఖ్యంగా మంచి అందమైన ముగ్గు మాత్రం వాకిట్లో ఉండాలిరా ఖచ్చితంగా. ప్రతిరోజు పొద్దున్న లేచి ముగ్గు వేయడం, తర్వాత ఇంట్లో లక్ష్మీ అష్టకం చదువుకోవడం, స్నానం చేసి స్టవ్ను ముట్టుకోవడం. స్టవ్ ముట్టుకోవడం అనేది ఇప్పుడు మామూలు రోజుల్లో తప్పదు అనుకోండి, ముట్టుకుంటున్నారు అనుకోండి, అట్లీస్ట్ శ్రావణ మాసంలో ముట్టుకోకూడదు.
ఎందుకంటే శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రం మీద వస్తుంది, చంద్రుడు ఆ నక్షత్రానికి అధిపతి. సో మనక్కారకుడు మనకైనా. సో మనక్కారకుడు అంటే మానసిక ప్రశాంతత కోసం ఈ శ్రావణ మాసం పూజ చేస్తారు అందరూ. ఏదో అమ్మవారు వరాలు ఇస్తుంది, వరాలు వస్తాయి, డబ్బులు వస్తాయని కాదు. మానసిక ప్రశాంతత మనకుంటే ఏ మనిషి అయినా ఏ పనైనా చేయగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా లేరనుకోండి, మనం ఏ పని చెప్పినా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే స్టేబిలిటీ ఉండదు వాళ్ళకి చేయడానికి. అందువల్ల ఇది చేస్తామట. సో వీళ్ళు చేయవలసిన పని స్నానం చేసి స్టవ్ ముట్టుకోవడం. ఎందుకంటే ఆగ్నేయ స్నానం అది. ఆగ్నేయంలో దీపం వెలిగిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆ రోజు స్నానం చేసి వెళ్ళాలి. ఆగ్నేయానికి ఏదైతే అధిదేవత అగ్నిదేవుడు ఉన్నాడో మనకి ప్రతిరోజు ఏదైనా డబ్బు కావాలి రావాలి అంటే ఆ అగ్నిదేవుడు ఒక అనుగ్రహం ఉండాలంట, అప్పుడే డబ్బులు వస్తాయి. అందుకనే పూర్వం ఆ పొయ్యిని అలికేవాళ్ళం, ఆవు పేడతో ఫస్ట్ అలికి దీపం వెలిగించేవాళ్ళం దాంట్లో. అవును, అమ్మమ్మ నాన్నమ్మలు బామ్మలు చేసేవారు. ఇప్పటికీ చేస్తారు. ఏదైనా పండగ వస్తే మొత్తం దానికి ఫస్ట్ పొయ్యిని అలికేసి ముందు దానికి దీపం వెలిగించి అక్కడ దాంట్లో దీపం అంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటే దేవుడి దీపం కాదు, ఇంట్లో ఇది పొయ్యిలోని దీపం వెలిగించడం అనమాట. సో దాన్ని మేము దీపమే అంటాం. అలా దీపం అలా వెలిగించి ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభించాలి. సో ఉన్న స్టవ్ కాస్త పసుపు రాసి కొంత బొట్టు పెట్టుకొని ఒక గిన్నె పెట్టినప్పుడు ఫస్ట్ ఏదైతే పెడతామో పాలగింత మొదలు పెట్టాలి. అది శ్రావణ మాసంలో ఈ పాలగింత మొదలు పెడితే అంటే పాలలుగా మనం కాఫీలు తాగుతాం కదా, స్నానం చేస్తే ఫస్ట్ ఆ గిన్నెకి ఇంత పసుపు అంటించి ఒక ముద్ద పెట్టి కాస్త బొట్టు పెట్టి అలా పాలు పెట్టామంటే శ్రావణ మాసంలో మనం ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసినట్టు అవుతుంది, అమ్మవారి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. అగ్నిదేవుడికి పాలు పెట్టి పెట్టామంటే ఖచ్చితంగా అమ్మవారికి అనుగ్రహం మనకి వచ్చినట్టే. ఇవి చేసుకోవాలి. ఇది శ్రావణ మాసంలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటారా, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పరిహార పూజలు అన్ని కూడా ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు. కొంతమందికి 5 రకాల వంటలు, 9 రకాల వంటలు. కొత్తగా పెళ్ళిన వ్రతం అంటే ఏంటంటే దంపతులు చేసుకునేది, సహజీవనంగా ఉండేవాళ్ళు చేసుకోకూడదు ఈ వ్రతాలని. కన్ని పిల్లలు చేయరు వరలక్ష్మి వ్రతానికి. ఓన్లీ పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ వ్రతం చేస్తారు. సత్యానంద వ్రతం ఎలాగో మనకి ఈ వరలక్ష్మి వ్రతం అంతే. ఈ వరలక్ష్మి వ్రతంలో దంపతులు ఇద్దరు కూర్చొని ఆ వ్రతం ఆచరించి చక్కగా ఆ రోజు పంతులు గారికి వాయినం ఇస్తారు. పూర్ణం బూరలు, పులిహోర, గారెలు ఈ వాయినం ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే మన ఇంట్లో మళ్ళీ పిల్లలు అంటే మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉంటారు. గారెలు ఇస్తే ఆడపిల్లలు పుడతారు, పూర్ణం బూరలు ఇస్తే అబ్బాయిలు పుడతారు. అది కూడా ఉందమ్మా, అందుకే ఇస్తారు వాయినం. అందుకే పంతులు గారికి ఇచ్చేది. పులిహోర నైవేద్యం పెడితే మన ఇంట్లో అన్ని విషయాలు ఆనందంగా నడుస్తాయని అర్థం. సో ఇక్కడ ఏంటంటే పులిహోరలో పసుపు ఉంటుంది, గురువు ఒక అనుగ్రహం. అన్నం అంటే చంద్రుడు ఒక అనుగ్రహం. శనగలు అంటే చల్లదనం కోసం, అంటే గురువు ఒక అనుగ్రహం కోసం ఇస్తాం. ఇక బట్టలు ఇవ్వడం అనేది ఏంటంటే శుక్రుడు ఒక అనుగ్రహం. అంటే మనకి వస్త్రాలకి ఎప్పటికీ లోటు లేకుండా, అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు తిండికి బట్టకి లోటు లేకుండా ఉండాలి అంటారు. ఈ తిండికి బట్టకి లోటు లేకుండా ఉండడం కోసమే ఇది అందరికీ తాంబూలం ఇచ్చేది. అందుకే వస్త్రదానం, పసుపు కుంకాలు. ఎంత పసుపు కుంకాలు దానం ఇస్తే ఏంటంటే మనకు కూడా ఎంత ఇస్తే అంత ఇస్తుంది ఆవిడ అమ్మవారు. అందుకే అక్షయంగా మారుతుంది కనుక మనకి ఎప్పటికి కావాల్సింది ఆడవాళ్ళకి పసుపు కుంకాలే కనుక. సో పసుపు కుంకాలు, ఈ పసుపు కుంకం వల్ల కుజుడు ఒక అనుగ్రహం కలుగుతుంది, శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది, గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది, చంద్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది, రవి ఒక అనుగ్రహం కలుగుతుంది. ఈ నవగ్రహాల అనుగ్రహం కోసమే ఈ తాంబూలం అనేది ఇచ్చేది ఆ ముత్తైదులకి. అది అందుకే ఇస్తున్నమ్మ వాయినం, పుస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పి అంటారు. ఈ వాయినాలు ఇవ్వడానికి కారణం కూడా అదే రీజన్. సో శ్రావణ మాసం ఎంత బాధ్యతగా ఎంత శ్రద్ధగా మనం ప్రతిరోజు చేస్తామో ఆ సంవత్సర కాలంలో మనకున్న జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇది ఒక 41 రోజులు దీక్షగా చేసుకోవాలి. చేసుకుంటే బ్రహ్మాండంగా సాగుతుంది. అమ్మ పసుపు కుంకుమ అక్షతలు అయితే మామూలుగా ఎట్లా తయారు చేసుకోవచ్చు? అవి పువ్వులు ఇలాంటి ఇంకా ముత్తైదులకు కావాల్సిన వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ముత్తైదు తాంబూలం అంటే ఏంటంటే ఉన్నంత వరకు గొప్పగా ఇవ్వాలి తాంబూలం. ఆ గొప్పగా ఇచ్చే తాంబూలంలో ఏమి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. సో మనం గొప్పగా ఇవ్వగలిగితే బ్లౌజ్ పీసు, చీర జాకెట్ అది ఇవ్వడం చాలా ఉత్తమం. ఒక ముత్తైదుకి చీర జాకెట్ పెట్టడం వల్ల ఉన్న గొప్పతనం ఇంక దేంట్లోనే రాదు. ఇంకా పూర్వం రాజులు వాళ్ళ కాలంలో అయితే బంగారం బరణులు, వెండి బరణులు ఇచ్చేవాళ్ళు. ఏది కుంకుమ బరణులు, కుంకుమ వేసి. ఇప్పుడు మనం ఇవ్వాలనుకుంటే లక్క ఉంటాయి కదా, ఆ లక్క ఇవ్వచ్చు. లక్కపై కుంకుమ బరణులు ఇవ్వచ్చు, చక్కగా ఇచ్చి బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు, చీర జాకెట్ పెట్టచ్చు. అండి పండు ఖచ్చితంగా 2 పళ్ళు ఉండాలి. జనరల్గా అరటిపళ్ళు పెడుతుంటారు, అరటిపళ్ళు పెట్టకుండా ఏదైనా కమలా పళ్ళు, తర్వాత బీజం ఉన్న పళ్ళు పెట్టమంటారు కదమ్మా. అవును, ఎందుకంటే ఏక గల అరటిపండు అంటే ఒకరే సంతానం అంటారు, అందుకని అది పెట్టకూడదని చెప్పి ఫలం ఉండాలని చెప్పి దానిమ్మ పండు ఖచ్చితంగా పెట్టాలి. అందరూ దానిమ్మ పండు పెట్టుకుని వాళ్ళ బొత్తాయి పండు పెడతారు, ఆ బొత్తాయిలు తినరు, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. బొత్తాయి పెడితే అది తాగి జ్యూస్ తాగుకునే విధంగా ఇంత లావు బొత్త పెట్టాలి. అది చేస్తే 2 పళ్ళు ఇస్తాం అనుకోండి, అది జ్యూస్ చేసి తాగే విధంగా ఉండాలి, అయితే వలుచుని తినే విధంగా ఉండాలి. అలా చేయాలి తాంబూలం. మీరు 5కి ఇవ్వండి,
శుభ్రంగా పరిపూర్ణంగా ఇవ్వండి. అంతే 100 మందికి ఇవ్వాలని చెప్పేసి 100 పళ్ళు ఒక్కొక్క పండు వేసేసి ఒక్కొక్క ఖర్జూర పండు వేసేస్తే పనికిరాదు. చక్కగా 2 పళ్ళు, బ్లౌజ్ పీసు, పసుపు కుంకాలు, ఇన్ని శనగలు ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇది కాబోలి శనగలు ఇవన్నీ వాడుతున్నారు, అలా కాకుండా శనగలు అని చెప్పి ఉంటాయి మామూలుగా బ్రౌన్ కలర్ అవి మాత్రం ఇవ్వాలి. ఆ శనగలతో పాటు ఇంత చలివిడి ఇస్తే ఏంటంటే చల్లదనం, మన ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకుండా చల్లగా ఉంటాం అని చెప్పేసి ఇంత చలివిడి ఉండ. సో చలివిడి ప్లేస్లో చాలా మంది ఏవో స్వీట్స్ పెడతారు, చిన్న కోవా బిళ్ళలో పెడతారు, అవి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కుదిరితే చలివిడి పెట్టచ్చు, లేకపోతే కోవా బిళ్ళలో పెట్టచ్చు. కానీ వాళ్ళు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అన్నీ, చలివిడి దొరుకుతుంది శుభ్రంగా, అప్పుడు అవే పెట్టచ్చు కదా శుభ్రంగా పెడితే అది మంచిది. సో చలివిడి పెట్టి తాంబూలం ఇస్తే ముత్తైదుకి ఆ సంవత్సరం కాలంలో వీళ్ళకి కావాల్సిన గ్రహశాంతి జరిగిపోతుంది. 9 మంది ముత్తైదులకి పెళ్ళైన వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 సంవత్సరాల వ్రతం ఉంటుంది వాళ్ళకి, ఈ 5 ఏళ్ళు వాళ్ళు 9 మంది ముత్తైదు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎంతమందికి ఇచ్చినా పర్లేదు. కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మహాలక్ష్మి వరలక్ష్మి కింద వస్తారు కనుక ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు, ఏ వేళలో వస్తారో తెలియదు. శుక్రవారం ఒకటే కాదు ఇవ్వాల్సింది, ఇది ప్రతిరోజు మన దగ్గర ఆ సెట్ రెడీ పెట్టుకుంటూ శ్రావణ మాసంలో ఇంటికి ఒక ముత్తైదు వచ్చింది వెంటనే బొట్టు పెట్టి ఆ తాంబూలం ఇవ్వాలి. ఇప్పుడు వస్తే అప్పుడు ఇప్పుడు పళ్ళు చలివిడి ఇవన్నీ ఊపేం పర్లేదు, కనీసం ఒక బ్లౌజ్ పీసు, ఆ పసుపు కుంకాలు, గాజులు, తమలపాకులు. గాజులు కొని ఎవరి సైజు వాళ్ళకి ఇవ్వాలి నాన్న. చాలా మంది గాజులు ఇస్తారు కదా, ఇన్ని ఉంటాయి మా ఇంట్లో కొన్ని గాజులు ఉన్నాయి, ఇన్ని ఒక్కటి కూడా సైజు ఉండదు. ఏవో ఉపయోగపడాలిగా, ఉపయోగపడకుండా తీసి అక్కడ మూలన అప్పుడే కదమ్మా మనకు కూడా మోక్షం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ గిఫ్ట్ ప్యాక్లని బ్యాగ్లో పెడుతున్నారు. ఆ పెట్టిన వస్తువులు ఆ బ్యాగ్ ఒకటి ఉపయోగపడుతుందేమో కానీ మిగతా ఏమి ఉపయోగపడవు. కానీ అవన్నీ పారేయకూడదు, తినాలి. కనీసం నోట్లో ఒక్క గింజను వేసుకోవాలి ఒక ముత్తైదు, ఆ శనగల్లోంచి ఒక గింజ నోట్లో వేసుకోవాలి, ఆ స్వీట్ ఒక నోట్లో వేసుకోవాలి, అప్పుడే వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, లేదా ఇది తీసుకెళ్ళి ఇంకో ఇచ్చారు ఈ తాంబూలని, పోయింది అక్కడ ఫలితం. వీళ్ళకి ఇచ్చిన తాంబూల ఫలితం వీళ్ళకే ఉంటుంది, మనకి మన లెక్కలో రాదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఆ వాదన నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకి కావాల్సిన గ్రహశాంతి మనం కొనుక్కుని మనం కష్టపడితే మనకు వస్తుంది. అంతేగాని ఎవరితో ఇచ్చింది మనం ఇచ్చేసామంటే అది మనకి ఏమొస్తుందని చెప్పి నేను ఒప్పుకోను ఆ విషయంలో. అది నేను కొంచెం దాంట్లో మా ఇంట్లో మొదటి నుంచి ఎవరు వస్తువులు మేము చేయాలి వరలక్ష్మతం 5 ఆడపిల్లలు అంటే 5 ఆడపిల్లలు వీళ్ళు తెచ్చుకునేవాళ్ళ బట్టలు. ఒకరు ఎవరైనా తాంబూలం మాకు ఇచ్చిన ఆ తాంబూలం పక్కన పెట్టేవాళ్ళం, వాళ్ళు లేకపోతే ఆ తాంబూలం వాడుకోవాలి తప్ప మీ తాంబూలం ఇచ్చేదని చెప్పి దాన్ని ఇచ్చేవాళ్ళం కాదు, అసలు ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు. అలా ఇవ్వకూడదు. కూడా పూజకు కావాల్సిన సామాగ్రిని కూడా ఒకసారి గుర్తు చేయండి అమ్మా. మామూలుగా మనకి వరలక్ష్మతానికి జాజి పూలతో చేస్తాం అమ్మవారికి. జాజి పూలు, కలవ పూలు, చామంతి పూలు, ఈ 3 ఉండాలన్న. ఈ 3 మనం ఒకటి ఉన్నా పర్లేదు, లేదా 3 ఉంటే ఇంకా విశేషం. ఈ 3 పూజ చేసుకోవాలి. అలంకరణ విషయంలో వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ ఉంటే చీర కడతారు అమ్మవారికి. కొంతమందికి విగ్రహం పెట్టి చీర కట్టి అలంకరణ ఉంటుంది, ముందు కలశానికి పూజ చేస్తారు. ఈ కలశ పూజ చేసినప్పుడు కలశం మామూలుగా పెట్టుకోవాలి, ఎవరో పక్కన వాళ్ళు కట్టుకున్నా మనం కట్టుకోకూడదు. ఎందుకంటే మన వ్రతం అంటే మన ఇంటి ఆచారం, మన ఇంట్లో ఏదైతే నడుస్తుందో అదే చేయాలి. ఇక్కడ చాలా వరకు ఏంటంటే హార్బాటంగా ఎక్కువగా అలంకరణ డెకరేషన్ అమ్మవారికి అంతా చేస్తారు, కానీ మడి, శుచి, శుభ్రత ఈ 3 మిస్ అవుతున్నారు. ఈ 3 ఇది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నిష్టగా కొంచెం మంచి పట్టు చీర కట్టుకొని మడి బట్ట కింద పెట్టుకుని దాన్ని ఆ చీరతో పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మామూలు డ్రెస్సులతో రెడీ చేసేయడం అమ్మవారిని అంతా, లేకపోతే కొంతమంది నైటీలతో రెడీ చేయడం, ఆ తర్వాత ముత్తైదు వచ్చే టైంకి వీళ్ళు వెళ్ళి పట్టు చీర కట్టుకుని వస్తారు, అప్పుడు పూజ దగ్గర పట్టు చీర కట్టుకుని పూజ చేస్తారు. అలా కాదు, అమ్మవారి దగ్గర అక్కడ అలంకరణప్పుడు కూడా ఒక మంచి చీర, కొత్త చీర ఏదైనా కట్టుకోండి. ఆ కొత్త చీర ఏదైనా కట్టుకొని ఆ కొత్త చీరతో అమ్మవారిని ఆ అలంకరణ సిద్ధం చేయడము, ఆ పీట వేయడము, ఒక పీట పసుపు రాసి ఒక జాకెట్ బట్ట వేసి కలసం పెట్టి అమ్మవారి రూపు పెట్టాలంటే రూపు పెట్టుకోవడం, అమ్మవారికి ఏదైనా నగలు కొంటే ఆ నగలు పెట్టడం, ఇంతవరకే. ఈ అలంకరణ ఈ డెకరేషన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మాత్రం మనకి లేవు. ఇది అందరూ చేస్తున్నారు అంతే. ఏ ఇంట్లో కూడా వరలక్ష్మతం అంటే అమ్మవారు ఒక రూపాన్ని పెడతాం అంతే, అమ్మవారిని చూస్తాం, ఆ ఇల్లు అలంకరణ చూడం, అమ్మవారిని చూడాలి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఎంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టి చేయడం అవసరం లేదు. వాళ్ళు చేశారు మనం చేయాలని చెప్పి అనే దానికి వెళ్తే ఆవిడకి నాకు ఇష్టపడదు. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలి. చాలా వరకు ఇది ఒక ఇంట్లో అయితే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఇల్లు, వాళ్ళు ఎంత మంచి గ్రాండ్గా వైభవం చేస్తారు, వరలక్ష్మితో ఎంత బాగా చేస్తారో అనుకున్నా. వెళ్తే వాళ్ళు చేస్తే దేవుడి రూమ్లో కలిసి బట్టి పూజ చేసి అక్కడ అమ్మవారి దండం పెట్టుకోండి అని చెప్పి తల తీశారు. ఇంత సింపుల్గా చేశారు. ఏంటంటే మాకు ఇదే ఆనవాయితీ అండి, మా అత్తగారు ఇలాగే చేస్తారు, అందుకే మేము ఎప్పుడు మేము అమ్మవారిని అంత అలంకరణ చేయదు. దసరా నవరాత్రులు వాళ్ళు చాలా వైభవంగా చేస్తారన్నమాట. ప్రతిరోజు 100 మందికి భోజనాలు ఉంటాయి. కానీ వరలక్ష్మి రోజున వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి వరలక్ష్మి రోజున వాళ్ళ అత్తగారు అదే చెప్పారంట, మనకేం లేదమ్మా,
నువ్వు సో పొద్దున్నే స్నానం ఏంటి చేసావు. అనవైతే వాళ్ళు పాటించాల్సిందే. ఖచ్చితంగా ఇంటి ఆనవాయితీ మాత్రం మానకూడదు నాన్న. ఉమ్. ఇంట్లో ఆనవాయితీ ఏది ఉంటే అదే మనం చక్కగా చేసుకోవాలి తప్ప ఏదో నా కొత్తది మోషన్ మొదలు పోకూడదు. పెట్టుకోకూడదు. కొత్తగా మొదలు పెట్టకూడదు. మా అత్తగారు చేయలేదంటే వదిలేయండి, దండం పెట్టుకోండి. కాకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, ఉమ్. జాజి పూలతో పూజ చేసుకోవచ్చు, ఆవిడే వద్దందు చక్కగా జాజి పూలతో పూజ చేసుకోవచ్చు, చామంతి పూలతో పూజ చేసుకోవచ్చు, ఉమ్. జాజి పూల మాల వేయచ్చు ఆవిడకి, అవన్నీ చేసుకోవచ్చు, మన ఫోటోకి వేసుకుని చేసుకోవచ్చు. ఉమ్. అంతేగాని లేనివి తెచ్చుకొని చేయకూడదు ఈ వ్రతంలో. ఇది మాత్రం నియమం ఉంది ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి. సో వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసానికి సంబంధించి ఏమేం కావాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రి నమః.